హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం నేతి బీరకాయ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. సీజనల్గా ఓన్లీ సంవత్సరం మొత్తంలో మనకి చలికాలంలో దొరికే ఈ నేతి బీరకాయలని టమాటో వేసి టేస్టీగా అండ్ సింపుల్గా ఉండేలాగా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా నేతి బీరకాయలని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇవి చాలా లేతగా ఉంటాయి కాబట్టి నేనైతే ఎప్పుడూ పైన పొట్టన్నది తీయకుండానే చేసుకుంటాము. కానీ ఒకవేళ మీకు పొట్టు తీసుకొని చేసుకోవాలి అనిపిస్తే ఒక కత్తి పెట్టేసి ఇలా పైన గనక 2-3 సార్లు ఇలా గీరితే దీనిపైన ఉన్న సన్నటి చెక్కు లాంటిది మనకి కత్తికి వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఒక 2 నేతి బీరకాయలు తీసుకున్నానండి. ఈ 2 నేతి బీరకాయలకి 4 మీడియం సైజ్ టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మీ రుచికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో మనం సన్నగా కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి కదుపుకొని ఉప్పు అన్నది వెయ్యకుండా మూత పెట్టేసి దీంట్లో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలకి మూత తీసి చూస్తే బీరకాయ టమాటో అన్నది నీరు రిలీజ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ చెమ్మంతా కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన మనం బీరకాయని టమాటోని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలకి మూత తీసి చూస్తే మనకి బీరకాయ టమాటో కంప్లీట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు పెట్టుకొని కలుపుకొని మూత పెట్టేసి ఈ చింతపండు కూడా చక్కగా ఈ బీరకాయ టమాటోలతో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి మూత తీసి చూస్తే మనకి చెమ్మన్నది లేకుండా బీరకాయ టమాటో కంప్లీట్గా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని పోపుకి తగినంత నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత దాంట్లోకి ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన కంప్లీట్గా పోపు అన్నది మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేసి దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కదుపుకొని ఈ పోపును చల్లారనివ్వాలి. పోపు చల్లారటానికి టైం పడుతుంది కదా, ఈలోపు మనం మిక్సీ వేసుకుందాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలండి. కార్తీక మాసంలో వేసుకునేలా ఉంటే ఈ మీరు స్కిప్ చేసుకోవచ్చు. రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని దీన్ని మనం కచ్చాబిచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో, బీరకాయ, చింతపండు కూడా వేసేసుకొని ఎక్కువసార్లు తిప్పవలసిన అవసరం లేదండి. మనకి రోటి పచ్చడిలా ఉండాలి అంటే ఇవి వేసుకున్నాక ఒక 2-3 సార్లు తిప్పితే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా 2-3 సార్లు తిప్పితే మనకి ముక్కలు అన్నవి మధ్యలో తగులుతూ ఉంటూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న పచ్చడిని మనం ఆరబెట్టుకున్న పోపులో వేసుకొని చక్కగా ఈ పోపు ఫ్లేవర్ అంతా కంప్లీట్గా పచ్చడికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, మన పర్ఫెక్ట్ నేతి బీరకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.